ఇప్పుడా ఒక్క అడుగు తేడా ఉందండి. తండ్రి ఇచ్చినటువంటి ఆస్తి గుణపాలతో పొడి చేసుకుంటున్నారు, కోర్టు దాకా వెళ్ళిపోతున్నారండి. అన్నదమ్ములు అంటే ఆ రకంగా ఆదర్శంగా ఉండాలి, కానీ ఇలా కొట్టుకుని ఇలా ఉండకూడదండి. అలాగే భరతుడు, అన్నయ్య నువ్వు లేని రాజ్యం నాకొద్దు, అమ్మేదో వరం అడిగింది కైక, నీ రాజ్యం నాకొద్దు అని చెప్పి ఎంతో ప్రాధాయపడ్డాడు. అన్నయ్య నీ వెళ్ళొద్దని కాళ్ళ బేరాన్ని వచ్చాడండి భరతుడు. అయినా సరే నేను తండ్రి మాట విడవను అని చెప్పి రాముడు అడుగు వెళ్ళాడండి భరతుడికి ఆ రాజ్యాన్ని ఇచ్చి. అప్పుడు భరతుడు ఏం చేశాడో తెలుసు, అన్నయ్య నువ్వు లేని రాజ్యం నాకు వద్దు, కనీసం నీ పాదుకులైనా ఇవి అని చెప్పి రాముడి యొక్క పాదుకులతో 14 ఏళ్ళు ఏలాడండి భరతుడు, పట్టాభిషేకం చేసి. అంటే రాముడు ఏ రకంగా కందమూలాలు తిన్నాడో అదే రకంగా నంది గ్రామంలో ఆశ్రమంలో కందమూలాలు తింటూ ఉన్నాడండి తమ్ముడు భరతుడు. మరి రాజ్యాన్ని ఎవరు వెళ్ళారండి? రాముడు నడిచినటువంటి ఆ పాదుకులు 14 ఏళ్ళు రాజ్యాన్ని వెళ్ళారు. ఏ రకంగా రాముడు ఉన్నప్పుడు ఏ రకంగా రాజ్యం సుభిక్షంగా ఉందో అదే రకంగా సుభిక్షంగా ఉందండి ఆ రామ పాదుకులు వెళ్ళినప్పుడు. అటువంటి రామరాజ్యం మనకి రావాలని చెప్పి వేరే రాజ్యం వచ్చిందనుకో మనం చూసాం కదండి, కరోనాలు అంటే వచ్చి మీద పడిపోయాయి. ఏదేదో ఆల రాజ్యం వీళ్ళ రాజ్యం వచ్చిందంటే మొత్తం కూలిపోతుంది. మనకి ఏ రాజ్యం కావాలి? రామరాజ్యం కావాలి. అందుకని మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా రామరాజ్యం కావాలని కోరుకున్నాడండి. అందుకే రాజ్యాంగంలో మొదటి పేజీలో శ్రీరామచంద్రమూర్తి పట్టాభిషేక కుటుంబం అంటే ఈ రకంగా ఉండాలి, రాజనీతి అంటే ఈ రకంగా ఉండాలని చెప్పి రాజ్యాంగం మొదటి పేజీలో ముద్రించాడండి. ఈ విషయం ఎవరికి తెలియదు. రాముడి ఆదర్శమండి మనం అందరికీ కూడా. ఆ రకంగా రామాయణ పుస్తకం ఉంటే మన పిల్లలు చదువుకుంటూ ఉంటారు. అలాగే భగవద్గీత శ్లోకాలు చదివితే మన తలగీతలు మారుతాయండి. మీ పిల్లలకి భగవద్గీత శ్లోకాలు నేర్పించాలి. ఎప్పుడైతే భగవద్గీత శ్లోకాలు నేర్పిస్తారో తలగీతలు మారుతాయండి. అంటే జ్ఞానం పెరుగుతుంది, నాలుక స్పష్టంగా పలికేటటువంటి శక్తి వస్తుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, మనశ్శాంతి కలుగుతుందండి భగవద్గీత శ్లోకాలు వింటే. ఈ విషయాన్ని తెలుసుకునే అమెరికా వారు తెల్లవాళ్ళు పాఠ్య పుస్తకాల్లో ఈ భగవద్గీత శ్లోకాలను చేర్చి పఠనం చేస్తున్నారు. కానీ మనమేమో అనవసరమన్నీ ఈ టీవీని అవి ఇవి పట్టుకుని మనకు అవసరమైనవన్నీ పక్కన వదిలేసి టిక్ టాక్ వీడియోలు అంటే బాబు, టిక్ టాక్ వీడియోలు, ఇన్స్టాగ్రామ్ వాట్సాప్. ఇదివరకండి ఏదైనా అవసరం ఉంటేనే సెల్ పట్టుకునేవాళ్ళు. ఇప్పుడు అవసరం లేకపోయినా సెల్లే మనల్ని బతికిస్తుంది అన్నమాట. సెల్ల లేకపోతే ప్రాణం పోయినట్టే. కాబట్టి నేను చెప్పిన విషయం ఏమిటండి అంటే భగవద్గీత, రామాయణం ఇటువంటివన్నీ చదువుతూ ఉండండి. మన పిల్లలు అందులో ఉన్నటువంటి మంచి మంచి క్యారెక్టర్, అలాగే ఈ విషయంలో తల్లిదండ్రులు పిల్లలు ఏం చేస్తున్నారని గమనిస్తూ ఉండాలి. పిల్లలకి రామాయణం, భగవద్గీత ఇటువంటివన్నీ కూడా, లేకపోతే ఇలా కోలాటము, మీ ఊళ్ళో ఒక 20 మంది ఉన్నారనుకోండి, 30 మంది ఉన్నారనుకోండి, గురుగారు కోలాటం నేర్పుతారు. ఇలా ఒక 13 బ్యాచ్లకి నేర్పారండి. అంటే 500 మంది పిల్లలకి.